రైట్ ఇక భారత్లో ఎల్పీజీ గ్యాస్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ముఖ్యంగా వాణిజ్య రంగానికి ఇది గట్టి దెబ్బగా మారింది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్పై చమురు మార్కెటింగ్ సంస్థలు ఏకంగా ₹993 పెంపును ప్రకటించాయి. పెరిగిన ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో ₹3069కు చేరింది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ₹3071కు చేరింది. అయితే గృహ వినియోగదారులకు మాత్రం కొంత ఊరట లభించినట్టయింది. 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు కేంద్ర సర్కార్. ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితులు, అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదల ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 60% దిగుమతులపైనే ఆధారపడుతోంది. గ్లోబల్ మార్కెట్ ప్రభావం నేరుగా పడుతోంది. ఈ పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలపై నిర్వహణా భారం అమాంతం పెరగనుంది. ఈ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. బయట ఆహార పదార్థాల ధరలు కూడా పెరగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం కూడా ఒకటి ఉంది. ఫిబ్రవరి నుంచి కమర్షియల్ సిలిండర్ ధర పెరగడం ఇది మూడోసారి. ఇక మరోవైపు పెట్రోల్, డీజిల్, గృహ ఎల్పీజీ ధరలను యథాతథంగా ఉంచుతూ కేంద్రం సామాన్యులకైతే కొంత ఉపశమనం కల్పించింది. ఇక విమానయాన ఇంధన ధరల్లో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. చమురు సంస్థలు ప్రతి నెల 1వ తేదీన ధరలను సమీక్షిస్తాయి. తదుపరి సమీక్ష జూన్ 1న జరగనుంది. ఈ ధరల పెంపు ప్రభావం మార్కెట్పై ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మధుసూదన్ గారు, ప్రముఖ విశ్లేషకులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. మధుసూదన్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. రకరకాల అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఒక్కసారిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర దగ్గరగా సుమారుగా ₹1000, అంటే ఇంకొక ₹7 తక్కువ. ఒక్కసారిగా ఇంత పెంచడాన్ని ఎలా చూడాలంటారు? సో చాలా రకాలుగా చూస్తే మనం హోటల్ రంగం అనేది ఇప్పుడు కుదేలవుతోంది. సో ఎలా చూడాలి ఈ అంశాన్ని? అంటే ప్రపంచము ఒక గుడ్ మార్నింగ్. ప్రపంచం ఒక విపత్కర పరిస్థితుల్లో ఉంది. అంటే ఎమర్జెన్సీ లాగా భావించాలి దేశం అంతా కూడా. అంటే గ్యాస్, ఈ క్రూడ్ ఆయిల్ కి సంబంధించి ఎమర్జెన్సీ నడుస్తా ఉన్నది. ఈ ఎమర్జెన్సీ సందర్భంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. పొదుపుగా వాడుకోవడం గ్యాస్ అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు ఇవాళ పెరిగినటువంటి 933 కమర్షియల్ సిలిండర్ ధర ఏదైతే ఉందో, అంతర్జాతీయ మార్కెట్ వాల్యూస్ ప్రకారంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ దేశంలో ధరలు పెంచడం అనేది జరిగినట్టుగా మనం భావించాలి. ఒకటి. ఇంకోటి, దేశంలో ఉన్నటువంటి గృహ అవసరాలకు సంబంధించినటువంటి సిలిండర్స్ ఏవైతున్నాయో వాటి మీద గతంలో ఒక 2 నెలల కింద ₹60 అట్లా పెంచారు. కానీ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో, ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు, గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ కూడా ప్రజలకు ఇబ్బంది కావద్దనే ఆలోచనతో ప్రభుత్వము ఈ ధరలు పెంచలేదు. కానీ కమర్షియల్ కి సంబంధించిన దాని మీద కమర్షియల్ విపరీతమైనటువంటి వాడకం ఉంటుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలనే ఆలోచనతోటి ప్రభుత్వం కొంచెం సిలిండర్లు సప్లై చేయడంలో కావచ్చు, దాన్ని నియంత్రించడంలో కూడా ఈ సబ్సిడీ ఉండదు కాబట్టి, దీని మీద సబ్సిడీ ఉండదు కాబట్టి దీని మీద మార్కెట్ డాలర్ వాల్యూ తోటి మన ఇండియన్ కరెన్సీని పోల్చినప్పుడు మనకి పతనం అవుతున్నటువంటి సందర్భంలో కూడా ఈ గ్యాస్ ధరలు అనేటివి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణంలో ఈ దేశానికి సంబంధించినటువంటి ఎకానమీ పాలసీని కూడా ప్రజలు అర్థం చేసుకొని దీనికి సబ్సిడీ ఇచ్చి ఈ దేశాన్ని, ఈ క్రూడ్ ఆయిల్ సంస్థల్ని నష్టపరచడం కూడా సరైనటువంటి విధానం కాదు. కాబట్టి కొంత వినియోగదారుల మీద భారం పడే విధంగా, అంటే ఈ కమర్షియల్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ మీద కొంత భారం పడుతుంది. ఎక్కడ కమర్షియల్ వ్యాపారాల మీద పడే పరిస్థితులు ఎక్కడ కనిపించవుగా మధుసూదన్ గారు? మనం చూసాం, గ్యాస్ అనేది దొరక్క వాళ్ళు బ్లాక్ లో తీసుకొచ్చినా, లేదంటే ఒకసారిగా ధరలు పెరిగినా ఆ గ్యాస్ ధరను కూడా సామాన్యుడు తినే ఒక ఇడ్లీ పైన, ఒక చాయ్ పైన కూడా వేసిన పరిస్థితి కనిపించిందిగా దేశం మొత్తం మీద. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ కమర్షియల్ వ్యాపారాల మీద పడుతున్నటువంటి ధరలని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మళ్ళీ తిరిగి ప్రజల మీద భారం వేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది నేను ఏకీభవిస్తా. హోటల్స్ లో ఇప్పటికే ఒక్కొక్క టిఫిన్స్ మీద, వాటి మీద ₹10, ₹20 అంటే హోటల్ స్థాయిని బట్టి కూడా చెప్పింది. ముందుగా మన దగ్గర ఇక్కడ ఒకటి బూచి చూపిస్తారు. ముందే వ్యాపారస్తులు ఎట్లుంటారంటే, అదిగో నాయన అంటే అదిగో తోకంటే అదిగో పులి అనే చందాన గ్యాస్ లేదు 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 మార్కెట్ లో ఒక విపరీతమైనటువంటి క్రైసిస్ క్రియేట్ చేసి ఈ మార్కెట్ ని అతలాకుతలం చేసి కూడా రేట్లు పెంచి అటు పోయి ఆఖరికి సామాన్య ప్రజల మీదనే పడుతుంది. కాబట్టి దీని మీద కొంత కంట్రోల్ కూడా ఈ యొక్క సివిల్ సప్లైస్ అధికారులు, రెవెన్యూ అధికారులు కొంత ఎక్కడెక్కడైతే సిలిండర్స్ ఫ్రీగా దొరికినా కూడా ధరలు పెంచినటువంటి వాళ్ళ మీద కొంత కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇంకోటి కూడా ఆల్టర్నేట్, ఇప్పుడు మనకు సంబంధించి ఇవాళ మన దేశంలో 40% వరకు క్రూడ్ ఆయిల్ నుంచి గ్యాస్ ఇట్లా వచ్చేటువంటి బాంబే నుంచి వచ్చు, కృష్ణా బేసిన్, తూర్పుగోదావరి జిల్లా,
అక్కడి నుంచి అస్సాం, గుజరాత్ ప్రాంతాల్లో కొంత వస్తుంది, మనకు 40% వస్తుంది. కానీ అవి మన అవసరాలకు సంబంధించి సరిపోవటం లేదు. సరిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనము ఏదైతే సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, కువైట్, ఇరాక్, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి మనం పెద్ద ఎత్తున తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు 50%, 60% బయట దేశాల నుంచే మనకు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ దిగుమతుల మీద మనం ఆధారపడతాము. కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా మన దేశము ఉన్నటువంటి మన మినిస్ట్రీ కూడా ఇవాళ రష్యా, ఆఫ్రికా దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ గ్యాస్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. కానీ ఆ దేశాలు దూర భారం ఉన్నది కాబట్టి దాని కొంత మనకు ఈ ట్రాన్స్పోర్టేషన్ లో గ్యాప్ వస్తుంది, దూరం అంటే టైం పడుతుంది. కాబట్టి ఈ గల్ఫ్, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏమో పక్కకే ఉంటాయి, పూర్తిగా పక్కకే ఉంటాయి కాబట్టి సప్లైలో అంతరాయం ఉండకపోతుంటాయి. కానీ యుద్ధ వాతావరణం తర్వాత ఇప్పుడు మనం రష్యా నుంచి, ఆఫ్రికా నుంచి తెచ్చుకోవడం వల్ల మనకు కొంత టైం కలిసి రావడం లేదు. దీని ద్వారా కూడా ఇక్కడ మనకు గ్యాస్ అనేది కొరత ఏర్పడుతుంది. దాని ద్వారా వాడకంలో ఈ బ్లాక్ మార్కెట్ లో ఈ సరైనటువంటి సప్లై దాదాపుగా కమర్షియల్ అనేటివి 3 కోట్ల చిల్లర పైన ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. డొమెస్టిక్ ఏమో 33 కోట్ల పైన సిలిండర్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మన ఉజ్వల గ్యాస్ కూడా మనం ఫ్రీగా ఇచ్చిన ఫ్రీ బెనిఫిషియర్స్ కి అవి కూడా 10 కోట్ల పైన ఉన్నాయి. ఈ ఇన్ని సిలిండర్లు మనము రీఫిల్లింగ్ చేసి పంపేయడము అనేది కొంత కష్టమైనటువంటి సప్లై చేయడం. ఇన్ని సిలిండర్లకు మనం ఆ గ్యాస్ అందడం లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయం కూడా ఆలోచన చేయాలని చెప్తుంది. ఇప్పుడు నేచురల్ గా తరగని శక్తి వనరులు మన దేశంలో విపరీతంగా ఉన్నాయి. సో ఏంటంటే ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే గ్యాస్ సిలిండర్ల ధరలు అయితే పెరుగుతున్నాయి. మరోవైపు చాలా వరకు కూడా ఇప్పుడు వెహికల్స్ కి సంబంధించి కూడా గ్యాస్ యూజ్ చేస్తున్న పరిస్థితి. సో ఈ రోజు రేపు వాళ్ళకు కూడా ఒక మోత మోగనున్నట్టుగానే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అది ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అవ్వచ్చు, లేదంటే అంతర్జాతీయ ధరల పెరుగుదలలో భాగంగా కావచ్చు. రకరకాల పరిణామాలు అయితే ఉండబోతున్నాయి. కానీ ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న హోటల్ రంగం ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. హోటల్ రంగంపై ఆధారపడి చాలా మంది జీవనం సాగిస్తూ ఉంటారు, చాలా మందికి ఉపాధి కూడా ఉంటుంది. సో ఇప్పుడు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి ఉంటుందా? అంటే గ్యాస్ కాకుండా వేరే ప్రత్యామ్నాయాల ద్వారా వినియోగదారులకు హోటల్స్ అందించే పరిస్థితులు కల్పించాలంటారా? సో అంటే ఎలక్ట్రిక్ వైపు మొగ్గు చూపటం కానీ. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ దేశంలో విపరీతమైనటువంటి సూర్యరశ్మి దొరుకుతుంది, తరగని వనరులు. మనకు విండ్ పవర్ ఉంది, సోలార్ సిస్టమ్ లో పవర్ జనరేట్ చేసుకోవచ్చు. తద్వారా ఇండక్స్ స్టవ్స్ ఉంటాయి, ఇండక్స్ స్టవ్స్ వాడచ్చు. ఇండక్షన్ ఉంటాయి కదా, దాంతో స్టీమ్ బాయిల్ చేసుకోవాలి. సోలార్, విండ్ పవర్, వీటితోటి మనము ఈ పవర్ జనరేట్ చేసుకొని తద్వారా మనము ఈ వంటలు వండుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ఈ సాంప్రదాయబద్ధంగా పాత రోజులు ఏమున్నా కట్టెలు లేకపోతే వంట ఎట్లా అనే పరిస్థితి, అంటే కట్టె తడిసిపోతే, వర్షాలకు తడిసిపోతే కట్టెలు లేవు అని చెప్పి వంట బంద్ పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రత్యామ్నాయం వచ్చింది, చాలా వచ్చింది. కిరోసిన్ వచ్చింది, మన ఇప్పుడు ఎలక్ట్రికల్ కుక్కర్స్ వచ్చినాయి, చాలా ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కూడా సాంప్రదాయబద్ధంగా ఇవాళ గ్యాస్ అనేది ఒకటే కాకుండా ఆల్టర్నేట్ కోసం కూడా పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ గ్యాస్ కాకుండా ఈ సోలార్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి హోటల్లో సోలార్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటే ఈ పవర్ మీద కూడా మన కరెంట్ గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేసే పవర్ మీద కూడా భారం పడదు. అందరూ ఈ పవర్ మీద ఆధారపడితే దానికి కూడా ప్రాబ్లం వస్తుంది. సమ్మర్ కాబట్టి అందరు కూలర్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు విపరీతంగా వాడతారు. మళ్ళీ అది కూడా క్రైసిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వమే సబ్సిడీ మీద పెద్ద ఎత్తున సోలార్ ఇస్తున్నది. కాబట్టి సోలార్ ప్లాంట్ ప్రతి ఒక్కరు, ప్రతి ఇంటికి, ప్రతి అంతటా కూడా మనం పెట్టుకుంటే తద్వారా సోలార్ సిస్టమ్ తోటి మనం అనుకున్నట్టు ఇండక్షన్ స్టవ్స్ తోటి, స్టీమ్ బాయిల్ తోటి పెద్ద ఎత్తున మనం వంటలు వండించుకొని ఈ గ్యాస్ మనము. థ్యాంక్ యూ మధుసూదన్ గారు.